మనిషి పీక ఎలా కొయ్యాలి, ఎక్కడ కొడితే మనిషి చచ్చిపోతాడు, ఏ పార్ట్లో అయితే తను శాంతం పడిపోతాడు, ఇట్లాంటిది ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు ఒకటి ఉన్నాయని తెలుసా. అది ఆ ట్రైనింగ్ ఇచ్చే సంస్థలలో వాడు మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రశాంతతకి మారిపోయినటువంటి నెల్లూరు జిల్లాలో ఉంటాడని ఎవరైనా ఊహిస్తారా? తాజాగా ఎన్ఐఏ కోర్టులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లొంగిపోయాడు. వాడు నెల్లూరు రోడ్ హైదరాబాద్లో లొంగిపోయినటువంటి అంశం ఇది. నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ షేక్ ఇలియాజ్ అహ్మద్ మంగళవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. వీడికి న్యాయస్థానం 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. చెంచులగూడ జైలుకి తరలించారు. నిజామాబాద్ పిఎఫ్ఐ కుట్ర కేసులో 3వ నిందితుడిగా ఉన్నాడు వీడు. ఎన్ఐఏ ఇంతకు ముందే వీడి మీద ఛార్జ్ షీట్ వేసింది. 2022 నుంచి పరారీలో ఉన్నాడు. వీడి మీద 2 లక్షల రివార్డు ఉంది. వీడి అసలు పేరు షేక్ ఇలియాజ్ అహ్మద్. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం ప్రాంతానికి చెందినవాడు. ఒక వర్గం యువతను రెచ్చగొట్టి పిఎఫ్ఐలో చేర్పించడంతో పాటు వాళ్ళకి సాయుధ శిక్షణ ఇచ్చి మరో వర్గం మీద దాడులు చేయించడం ద్వారా దేశంలో మారణహోమం సృష్టించే కుట్రలో వీడే కీలకమైనటువంటి నిందితుల్లో ఒకడు. ఒక వ్యక్తి తల, పొట్ట, గొంతు లాంటి కీలక శరీర భాగాలపై ఎలా దాడి చేసి ప్రాణాలు హరించాలనే విషయం మీద యువతకు శిక్షణ ఇవ్వడంలో వీడి పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతోంది. తొలుత నిజామాబాద్ 4వ పట్టణ పోలీసులు 2022 జూన్లో కేసు నమోదు చేశారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా పిఎఫ్ఐ కార్యకలాపాల మీద కీలక సమాచారం సేకరించిన ఎన్ఐఏ ఏకకాలంలో పలు రాష్ట్రాల్లో సుమారు 100 చోట్ల దాడులకు పాల్పడింది. దేశంలో మారణహోమం సృష్టించేందుకు పిఎఫ్ఐ కుట్ర పన్నుతున్నట్టు ప్రాథమిక ఆధారాలు లభించడంతో కేంద్ర హోంశాఖ 2022 సెప్టెంబర్లో ఆ సంస్థ మీద నిషేధం విధిస్తే అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఇప్పుడు దొరికాడు. అంటే వీడు మన నెల్లూరు జిల్లాలో ఉన్నాడు అంటే పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు.